ఓ 2 రోజుల క్రితం ప్రజారాజధాని అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులుగా బాలకోటయ్య నేను సత్తెనపల్లి రూరల్ మండలం కంకనాలపల్లికి వెళ్ళా. ఆ పల్లెలో ఒక దళిత ఎస్సీ మాల సామాజిక వర్గానికి సంబంధించిన అంగన్వాడీ టీచర్ మీద ఆ గ్రామానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు గత 10 రోజులుగా లొంగుబాటు చేసుకోవాలని దాష్టీకం చేస్తే అది పత్రికల్లో వస్తే ఆ బిడ్డ కూడా గత్యంతరం లేక ఒక సెల్ఫీ వీడియోని ముఖ్యమంత్రి గారికే ప్రజెంటేషన్ చేస్తూ నాకు రక్షణ కలుగజేయండి అని మాట్లాడితే ఆ సందర్భంగా అన్నీ చూసి నేను వెళ్ళాను. అంటే గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ఈ ఎస్సీల మీద ఎస్టీల మీద జరిగిన దాష్టీకాల మీదే అమరావతి బహుజన జేఏసీగా మేము పోరాడాం. అంటే ఒక పక్క అమరావతి రాజధాని ఉండాలని పోరాడుతూనే ఇక్కడ ఆత్మగౌరవం కోసమని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పోరాడాం. మళ్ళీ అలాంటి సంఘటనలో కూటమి ప్రభుత్వంలో కూడా జరగటం అనేది చాలా బాధాకరంగా మారింది. ఒక్క సత్తెనపల్లి కంకనాలపల్లి సంఘటనే కాదు, గన్నవరంలో కూడా 13 ఏళ్ల బాలిక మీద 8 మంది ముష్కరులు అఘాయిత్యం చేస్తే ఆ బిడ్డకు మతిస్థిమితం పోయింది. విశాఖపట్నంలో ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ మీద అఘాయిత్యం జరిగింది. అందుకని వరుస పరంపరగా పోయినప్పుడు అడపాదడపా సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఈ సంఘటనలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి దాని అభివృద్ధి నమూనాకి ఒక మాయన మచ్చలాగా ఉంటుంది. వీటి నియంత్రణకి తక్షణం ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ కమిషన్ల చైర్మన్లను నియమించాలి. ఎందుకంటే అవి రాజ్యాంగబద్ధమైన నియామకాలు. దశాబ్దాలుగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని రక్షించుకోవటానికి లేదా దళితుల్లో ధైర్యం చెప్పడానికి చైతన్యవంతం తీసుకురావడానికి పెట్టిన కమిషన్లు, ఆ కమిషన్లు ఈ ప్రభుత్వం ఇప్పటివరకు నియమించడం లేదు. కారణం ఏంటో నాకు తెలియదు, కానీ ఆ నియామకాలు పెట్టకుండా ఏడాది అయినా కూడా భర్తీ చేయకోకుండా మరి ఎందుకని వాటిని అటకెక్కిచ్చారు. వెంటనే ఆ కమిషన్లు పూర్తి చేయండి. ఆ కమిషన్లు వేస్తే ప్రభుత్వానికి మద్దతుగా ఆ కమిషన్లు కూడా ఇలాంటి అఘాయిత్యాల మీద వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, ప్రభుత్వానికి మంచి జరుగుతుంది. వెరసి ఏంటంటే చివరిగా మనం కడివెడ పాలల్లో ఒక విషపసుక్కు వేసినట్టు లేదా ఒక పూల తోటలో 4 గంజాయి మొక్కలు పెంచినట్టు సమాజంలో జరిగే ఈ హత్యలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు కింది కులాల మీద ఇది ప్రభుత్వం యొక్క ఉద్దేశానికి, లక్ష్యాలకి మాయని మచ్చగా మారుతుంది. ఎంత అభివృద్ధి కార్యక్రమాలు చేసినా, ఎన్ని నమూనా పథకాలు మనం పెట్టినా ఈ మహిళల మీద జరిగే అత్యాచారాలు కానీ, దళితుల మీద జరిగే దాష్టీకాలు కానీ, హత్యలు కానీ ప్రభుత్వానికి సరైన దిశగా ఉండవు, శిరోభారంగా మారుతుంది. తప్పనిసరిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం.